ఈరోజు కూడా చెప్తున్నా, హైపై హడావుళ్ళు, మంచి మంచి సెలబ్రేషన్స్, మంచి మంచి పండుగ వాతావరణాలు, ఈ గందరగోళాలు ఏమండి, మంచి డిగ్నిటీని మెయింటైన్ చేసే పొజిషన్స్, పరిస్థితులు, వీటిని బట్టి కొంతమంది భక్తిని అంచనా వేస్తూ ఉన్నారు. తారుమారైపోతుంది. నువ్వు హడావుడి హైపై అనుకున్న దాని దగ్గర దేని దగ్గర కూడా ఉన్నాడో లేదో డౌటే. ఇది ఏముందిలే, ఇది చాలా చిన్నది, ఇది ఏముందిలే అనుకున్న చాలా చిన్న దాని దగ్గర ఆయన గదుగుతున్నాడని నీకు తెలియకపోయి ఉండొచ్చు. తెలిస్తే ధన్యుడవే, ధన్యురాలివే. ఆయన కదలిక ఎక్కడి నుంచి కదులుతున్నాడో గుర్తుపట్టాలండి. ఇశ్రాయేల్లో, యూదయలో ఉన్న వాళ్ళకి అర్థం కాల, ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులకు అర్థమైంది. వచ్చి ఆయనను కనుగొని సేవించి ఆరాధించి మొక్కి వెళ్ళారు. అంతేకాదండి, గనులైన వారికి, పరిసయ్యులకి, పరిశుద్ధులని చెప్పుకునే వాళ్ళకి అందలా, గొర్రెలు కాసుకునే వాళ్ళకి అందింది వర్తమానం. అక్కడున్న స్థానికులు మొదట దర్శించిన వాళ్ళు ఎవరు ఆయన్ని? రాజుల, చక్రవర్తుల, పరిశుద్ధులని చెప్పుకుంటున్న పరిసయ్యుల, యూదుల మతాధికారుల, గొర్రెల కాపర్లు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇలా ఈ చర్య ద్వారా ఒక మంచి పాఠాన్ని మనకిస్తున్నాడు. ఆ ఒక్క మొక్క చెప్పి నేను ప్రార్థన చేస్తా. రెండవది, అక్కడ పుట్టాడు, తర్వాత అక్కడి నుంచి ఇంట్లోకి షిఫ్ట్ చేయబడ్డాడు, ఆ తర్వాత అక్కడి నుంచి మరో ప్రాంతానికి ఐగుప్తు కొనిపోబడ్డాడు, ఆ తర్వాత మళ్ళీ నజరేతుకు తీసుకురాబడ్డాడు. నజరేతులో ఆయన పెరిగాడు. బాగుంది. ఎవరు ఊహించనది పశువుల పాక, ఎవరు ఊహించనది పశువుల తొట్టె, ఎవరు లక్ష్య పెట్టనిది, గౌరవించనిది దాన్ని ఎంచుకున్నాడు. గుర్తుపెట్టుకో. దీనికి నీ జీవితానికి సంబంధం ఉంది, గుర్తుపెట్టుకో. రెండవది, ఎవ్వరు మెచ్చుకోని ఊరు నజరేతు. ఎవ్వరు మెచ్చుకోని ఊరు నజరేతు. ఎవరు ఇష్టపడింది, ఎవరు మెచ్చుకోనిది గలిలయ. గలిలయ మీద గౌరవం లేదు, నజరేతు మీద మంచి అభిప్రాయం లేదు. నతనీయులు మాటతో అర్థమవుతుంది, నజరేతు నుండి మంచిది ఏది రాదని. చిలకలూరుపేట పట్టణాన్ని గురించి ఇప్పుడు నువ్వు నెట్లో సెర్చ్ చేయి. దీని గురించి దరిద్రపు చరిత్ర వచ్చిద్దో మంచి చరిత్ర వచ్చిద్దో నువ్వు చూసుకో. చిలకలూరుపేట పట్టణం, దాని హిస్టరీ నువ్వు కొట్టి చూడు. ఈ ఊరి గురించి మంచి చరిత్ర వచ్చిద్దో దరిద్రపు చరిత్ర వచ్చిద్దో ఇప్పుడు చూడు, అర్థమైపోయింది. అంటే కూటంలో కాదులే, ఇంటికి పోయి నాకు చూసుకో. దరిద్రపు చరిత్రే వచ్చింది. కానీ నజరేతులో నుండి మంచిది వచ్చే అవకాశమే లేదు. అది పూర్తిగా పాడైపోయిన మనుషులతో నిండినది, పాడైపోయిన వ్యక్తులతో, వస్తువులతో నిండినది. అక్కడ నుంచి మంచిది ఏది రాదు అనుకున్న అందరూ తేలిగ్గా మాట్లాడే నజరేతు నుంచే సర్వలోకాన్ని రక్షించే రక్షకుడు బయలుదేరాడు. అంతేనా? ఆ నజరేతుకి శాశ్వత కాల గుర్తింపునిచ్చేశాడు. చెడిపోయిన దానిలో నుంచి వచ్చాడో ఆ చెడిపోయిన దాన్ని ధన్యురాలిని చేశాడండి. అదండి నేను చెప్పే పాయింట్. ఇప్పుడు యేసయ్యని పిలిచి మనం ఆరాధించేటప్పుడు ఏమని ఆరాధిస్తాం? అప్పట్లో యేసు అనే పేరు కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. బరి యేసు అని ఒకడు ఉన్నాడు. అప్పట్లో యాషువా, యెహోషువా, యాషువా, యేసు ఒకే అర్థంతో కూడిన పేర్లు. కాబట్టి ఈ పేరు గల్లోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిలోకి మన యేసుని మనం ఎట్ట గుర్తుపట్టొచ్చు అంటే, ఈ యేసు నజరేయుడైన యేసు. నజరేతులో ఈయన తప్ప ఇంకొకళ్ళు లేడు, అది విషయం. ఇక నజరేయుడైన యేసు అంటే సిలువ వేయబడిన యేసు అని వస్తాడు, ఇంకొకడు కనపడ్డా అక్కడ. ఈ నజరేతుకి ఎంత భాగ్యం. నజరేయుడా ఎల్వియో
యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తిని చాటెదా. దేవునికి మహిమ. యేసుతో పాటు నజరేతును కూడా పొగిడేటట్టు చేశాడు చూడండి. గాడిద గొప్ప, గుర్రం గొప్ప. రాజు ఏది కోరుకుంటాడు? మరి ఈ రాజు ఏమి ఎక్కాడు? ఎవడు ఊహించడు. అదే విచిత్రం. వాళ్ళ అంచనాలన్నీ తల్ల కిందులు చేసి చూపిస్తుంటాడు. అది వాళ్ళు ఏదో ఊహించుకుంటాడు, ఆయన పోయి ఆడో ఉంటాడు. ఇప్పుడు కొట్టాలి అసలు లెక్క ప్రకారం చప్పట్లు, కానీ కొంచెం డిమ్ములైట్ కదా, పర్లేదు. కానీ వాళ్ళు ఎక్కడో ఊహించుకుంటారు, ఆయన పోయి ఆడో కూర్చుంటాడు. గలిలయ దాని జన్మ చరితార్థం చేశాడు. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలీయుడా, నీ ప్రాణమిచ్చితివి నేను నీ వాడనో యేసువా, నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి నేను. ఏ రీతి. దేవునికి మహిమ. నజరేతు అయితే ఉంది, గలిలయ కూడా చరిత్రలోకి పాటల్లోకి ఎక్కింది. గలిలయుడు, గలలీయుడు, నజరేయుడు, ఆ రెండింటికి దరిద్ర పేరు ఉంది అంతవరకు. ఇప్పుడు ఆ దరిద్ర పేరుని మార్చిపడేసి ఆయన అందులోని సంచరించి, అందులో ప్రకటించి, అందులో పెరిగి పెద్దవాడైన కారణం చేత నజరేయుడు యేసు. ఆ చెడిపోయిన దానికి మంచిది ఏది రాదు. నతనీయులు చెప్పింది అదేగా, ఆ మంచిది ఏది రాదన్న దానిలో నుండి ఎంత మంచోడు వచ్చాడండి. ఎంత మంచోడు, అంతకు మించిన మంచోడు ఉన్నాడా? బాగుంది. పుట్టుకలో ఆశ్చర్యం, పుట్టిన స్థలంలో ఆశ్చర్యం, పెరిగిన ఊరిలో ఆశ్చర్యం, ఎక్కిన వాహనం. రారాజువైయుండి రథముల నడుగలేదు, సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు. రారాజువైయుండి రథముల నడుగలేదు, సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు. ఏ రాజు కోరని చిన్నగాడిద పిల్లను ఏ రాజు కోరని చిన్నగాడిద పిల్లను కోరుకొంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి. కోరుకొంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకొంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకొంటివయ్యా నీవు కరుణామయా. కోరుకొంటివయ్యా నీవు కరుణామయా. దేవునికి మహిమ. దేవుని కార్యాల్లోని విచిత్రం ఇది. ఇప్పుడు వరుసగా చెప్పుకుందాం. మొట్టమొదటిది పుట్టిన స్థలం, ఎవడు ఊహించని స్థలం. పెరిగిన ఊరు, ఎవరు ఇష్టపడని స్థలం. ఎక్కిన వాహనం, ఎక్కిన వాహనం అండి.
ఎవడు ఇష్టపడని రాజులు ఎవరు? గుర్రాలు, రథాలు. గాడిద. మన భారతీయ సంస్కృతిలో గాడిదనెక్కి ఊరేగించటం అవమానం. గాడిదనెక్కించి ఊరేగించటం అవమానం. వింత. వదిలే. సరే, ఈయన ఈ పనులు ఎట్లా చేశాడా? ఆయన పిలుచుకున్న వాళ్ళు కూడా చూడండి. ఆయన పిలుచుకున్న వాళ్ళు ఒక్కడు మంచోడు లేడు. అందరూ చెంచలేషులే. అందరూ చెంచలేషులే. ముందే చెప్పా, ఈ మాటకి మీ బ్రతుక్కి లింక్ ఉంటుందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. కూటమి అయిపోతుంది, సంతోషంగా చెప్పండి. అబ్బా సరే, లాస్ట్ది ఏంటి చూడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదువు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆ మాటలు ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు ఆయన ఏర్పాటును గురించినటువంటి సంగతిని ఎప్పుడన్నా ఆలోచించారా? ఆయన శిష్యులు మీరు గమనించండి. ఒక్కడన్నా పర్ఫెక్ట్గా ఉన్నాడని ఒక్కడిని చూపించండి. మిస్టర్ పర్ఫెక్ట్ ఒకడు ఉన్నాడేమో. పేతురుది ఒక సైకాలజీ, తోమా ఒక టైపు, యోహాను యాకోబులు ఒక టైపు, యోధా ఒక టైపు, ఆంద్రేయ ఒక టైపు, బర్తిలోమే ఒక టైపు, సీమోన్ ఒక టైపు, జలోతి అనబడిన సీమోన్ ఒక టైపు. మొత్తం 12 రకాలు. మనం ఘనంగా చెప్పుకోవడానికి ఒక్కడి దగ్గర కూడా స్థిరత్వం కనపడదు, పరిపూర్ణత్వం కనపడదు. విచిత్రం. ఆయన పుట్టింది విచిత్రమే. ఆయన పెరిగినూరు చెడిపోయినూరే. ఆయన ఎక్కింది విచిత్రమే. ఆయన వాడుకున్నది నాకేం తెలుసు. లోకములో బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులను ఆయన ఎన్నుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి పిచ్చోళ్ళనే ఎన్నుకున్నాడు. ఎన్నికైన వారిని తృణీకరించడానికి నీచుల్ని, గనుల్ని తృణీకరించడానికి నీచుల్ని, ఎన్నికైన వారిని తృణీకరించడానికి తృణీకరింపబడిన వారిని ఆయన ఏర్పరచుకున్నాడని ఆయన ఏర్పాటును గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా పలికించాడు. ఈరోజు ఫైనల్గా నీకు ఒక్కటే మాట చెప్తున్నా. పశువుల పాక ప్రపంచం మొత్తంలో గుర్తింపబడింది పుట్టినందుకు. పశువుల పాకలో పసిడి దీపమై పిడికిళ్ళు తెరిచింది నవశకం, పులకించి పలికింది పుడమి స్వాగతం. పశువుల పాకలో పసిడి దీపమై పిడికిళ్ళు తెరిచింది నవశకం, పులకించి పలికింది పుడమి స్వాగతం. ఏం పదాలండి. ఆయన పుట్టుకను చూపిస్తూ ఈ పదం పాడతాడు. పశువుల పాకలో పసిడి దీపం అంటే బంగారు దీపమై పిడికిళ్ళు తెరిచింది నవశకం అంటే తల్లి గర్భంలో తెచ్చేటప్పుడు ఎట్టుంటాడు శిశువు? పుట్టిన వెంటనే ఆయన వచ్చినప్పుడు పుడమి అంటే భూమి పులకించి స్వాగతం పలికిందంట. రాయ్యా రక్షకుడా, నీ ఆగమనం కోసమే చూస్తున్నాను రా. జగమేలు రాజు రాక జన జీవితాల వెలుగు రేఖ. పశువుల పాకను చరితార్థం చేశాడు. కుడితి తొట్టెకి ధన్యతనిచ్చాడు.
ఇప్పుడు మీరు చూడండి, ప్రపంచం మొత్తం పెద్ద పెద్ద మందిరాలు మంటపాలు ఏం కట్టరు. అందరూ పశువుల కష్టం, కుడితి తొట్టి. ఏందండి ఏమన్నా పెద్ద పెద్ద కోటలా లేకపోతే భవంతులా? మళ్ళీ ఏమన్నా ఒక దేశం వాళ్ళు చేస్తారా ఈ పని? ఓ రాష్ట్రం వాళ్ళు చేస్తారా? ఓ ప్రాంతం వాళ్ళు చేస్తారా? నో, ప్రపంచ జనాభాలో 60% మంది వారే ఎంత చిత్రం. యేసయ్య, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మారిపోయానే. దాని విలువలు మారిపోయాయి కదా, దాని విలువలు తారుమారైపోయాయి కదా. ఎంత చిత్రం. సరే వదిలేయండి. నజరేతులో పెరిగాడు, అప్పటిదాకా దరిద్రపు చరిత్ర. కానీ యేసును నజరేతు తనలో ఉండనిచ్చింది, యేసును తనలో పెరగనిచ్చింది. కథం, నజరేతు చరిత్రే మారిపోయింది. గాడిద ఆయన తన మీద ఎక్కనిచ్చింది, దాని విలువ మారిపోయింది. అప్పటిదాకా దాని వీపు మీద వేసే బట్టల మూటలో ఇప్పుడు దాని కాళ్ళ కింద పరవటం మొదలు. ఆయన దాని మీద ఉన్నాడు కదా, దాని కాళ్ళ కిందకు వచ్చేసినాయి. వాస్తవంగా ఎక్కడెక్కడ బట్టలన్నీ మూటలు కట్టి దాని వీపుని వేసి వెయ్యి బెత్తంతో బాదుకుంటూ పోయే గాడిద యేసు ఎక్కి కూర్చున్నాడో అప్పటిదాకా అది మోస్తున్న ఆ బరువులు ఏవైతేనని కాళ్ళ కిందకు వచ్చేసినాయి. అప్పటిదాకా ఏ భారం మోసిందో ఆ భారాన్ని పక్కన పెట్టేసి యేసు భారాన్ని ఎప్పుడైతే ఎత్తుకుందో గాడిద, అప్పటిదాకా దానికి బరువుగా ఉన్నవన్నీ దాని కాళ్ళ కింద వచ్చినాయి. ఇప్పుడు నీకు అర్థం అవ్వాలి మ్యాటర్, అందులోని ఆంతర్యం నీకు అర్థం కావాలి. ఎన్నో పాప భారాలతో అడుగు తీసి అడుగు వేయలేక అల్లాడుతున్నావో మనిషి, యేసుని కాస్త పైన కూర్చొనివయా, కాస్త నీలో ఆయనకి అంత చోటు ఇవ్వయా, ఆయన మాటకి ఆయనకి కొంచెం అవకాశం ఇవ్వయా. నీ మీద భారంగా ఉన్నవన్నీ నీ కాళ్ళ కిందకు వస్తాయి. కాస్త అవకాశం ఇవ్వమ్మా, కాస్త అవకాశం ఇవ్వమ్మా, నీ చరిత్ర మారిపోయిద్ది. ఇప్పటిదాకా నీకున్న దరిద్ర సాక్ష్యం అంతా పోయి ఆశీర్వాదకరమైన సాక్ష్యం నీ జీవితంలో ప్రారంభమైంది. అపోస్తలులు బలహీనులే, కానీ ఎవరికి చోటిచ్చారు తమ హృదయంలో? బలహీనులైన ఆ మనుషులు బలవంతుడైన యేసుకు చోటిచ్చారు. చరిత్ర పుటల్లో వారు నిలిచారు. యేసయ్య గురించి ఎంత మాట్లాడుకుంటామో అపోస్తలుల గురించి అంతే మాట్లాడుకుంటాం. ఎందుకు? మారిపోయింది, విలువలు మార్చి పడేశాడు. నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా అని నతనయేలు అడిగితే ఫిలిప్పు సమాధానం, వచ్చి చూడు. ఇప్పటిదాకా రాలేదు, ఇప్పుడే వచ్చింది. ఇక నజరేతు పేరు మారిపోయింది. చిలకలూరుపేటలో మంచిదేదన్నా వచ్చిద్దా? చిలకలూరుపేట నుంచి మంచిదేదన్నా రాగలదా? వచ్చి చూడు. తండ్రి సన్నిధి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఊరు పెద్దగా గుర్తింపు లేని ఊరు. ఒకవేళ ఉన్న చెడిపోయిన చరిత్ర కలిగిన ఈ ఊరిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు క్రైస్తవ్యం మొత్తానికి అన్ని జనులు కూడా యేసును బట్టే పరిచయం చేశాడు. ధన్యకరమైన పేరు. చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి ఒక ఆడపిల్ల చిలకలూరుపేట పట్టణానికి రావాలనుకో, సింగిల్గా ఒక ఆడపిల్ల చిలకలూరుపేట పట్టణానికి బయలుదేరితే ఖచ్చితంగా ఆ గ్రామం అనుకునేది ఏంటో తెలుసా? ఏ పాపం చేయటానికి ఆ పేటకు పోతుంది. అది దీని పేరు. ఈరోజు ఆటోలు వేసుకొని, జీబులు వేసుకొని, కార్లు వేసుకొని, బళ్ళు వేసుకొని, ట్రాక్టర్లు వేసుకొని, అవి వేసుకొని, ఇవి వేసుకొని బయలుదేరుతుంటే, అమ్మా
ఏసై దగ్గరికా? ఏసై దగ్గరికా? చలో చలో చలో, హల్లెలూయా. ఏసయ్యా, నీకింత స్థానం ఇస్తే మార్చి పడేస్తావు కదయ్యా వాతావరణాన్ని. జీవితాల్లో ఇంత చోటు ఇస్తే ఎంత గొప్ప విలువనిస్తావయ్యా. ఇది నిజమా అబద్ధమా మీరు చెప్పండి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి చరిత్ర అంతటిలో మీకేమర్థమైంది? ఆకాశ మహాకాశాలు పట్టజాలంత పెద్ద దేవుడు నీకోసమే భూమి మీదకి వచ్చాడు, నీకోసమే పుట్టాడు. ఇప్పుడు వెంటనే మీరు నాకెళ్ళి అదో రకంగా చూడకండి. పెద్ద నా కోసమే పుట్టాడు అంటే ఇటు చెబుతున్నాడు. ఎంతమంది కోసం కాదా, నా కోసమేనా అనకండి. నేను చెబుతున్నా నీ కోసమే. అదేందన్నా మరి ఎంతమంది? నేను చెప్పనా, వీళ్ళందరూ ఎవ్వరు లేకుండా నువ్వు ఒక్కడివే ఉండి, నువ్వు ఒక్కతివే ఉండి, ఈ సృష్టిలో ఇంకెవరు లేకుండా నువ్వు ఒక్కతివే ఉండి నువ్వు పాపంలో పడ్డా నీకోసం కూడా ఆయన ఇంతే చేస్తాడు. ఇప్పుడు చెప్పు, ఎవరికి వాళ్ళు చెప్పుకోండి. ఎవరి కోసం వచ్చాడండి భూమి మీద? మనిషిగా ఎవరి కోసం పుట్టాడు? ఎవరి కోసం అన్ని బాధలు పడ్డాడు? ఎవరి కోసం చనిపోయి తిరిగి లేచాడు? ఎక్కడ స్థానం అడుగుతున్నాడు? ఆకాశ మహాకాశాలు పట్టజాలంత దేవుడు నీ గుప్పెడంత గుండెలో అంత చోటు అడుగుతున్నాడు ఆయన. నీ చిన్ని జీవితంలో అంత స్థానాన్ని అడుగుతున్నాడు యేసు. ఇచ్చి చూడు, మారిపోయింది నీ చరిత్ర. యేసు పుట్టాడని పండగ చేసుకోవటం కాదు, యేసు నీ హృదయంలో పుట్టాడో లేదో చూసుకో. యేసు నీ హృదయంలో పుడితే నీ చరిత్ర విప్లవాత్మకంగా మారి తీరుతుంది. ఖచ్చితంగా తారుమారు అయ్యే ఉంటుంది అది. యేసు దగ్గరకు వస్తున్నా కూడా నీ జీవితంలో ఇంకా మార్పులు సంభవించలేదు అంటే ఇంకా సరిగా కనెక్ట్ కాల. నువ్వు యేసుతో ఉన్నావు కానీ యేసుని నీలోనికి రానిలా. కనీసం ఈరోజు ఈ క్రిస్మస్ వేళ ఇకనైనా యేసుకు నీలోనికి రావడానికి అవకాశం ఇస్తే, ఈ రోజు నుంచి నీకు ఇందాక కొన్నిటిని గురించి చెప్పా కదా, నజరేతు చరిత్రను మార్చిపడేశాడని. అపోస్తలలో బలహీనమైన అపోస్తల చరిత్ర మార్చేశాడు. గాడిద మీద ఎక్కి కూర్చొని పైన ఉన్న బరువు దాని కాళ్ళ కిందకు వచ్చేటట్టు చేశాడు. ఈరోజు నీవు మోస్తున్న బరువులను కూడా నీ పాదాల కింద పెట్టగలడు ఆయన. నీ ఇల్లు, నీ కుటుంబం, నీ సమాజం, నీ వారు, నువ్వెంతో ప్రేమించేవారు నిన్ను నానా మాటలు అంటుండొచ్చు. లోకంలో ఫలానోళ్ళు బతుకుతున్నారు, నువ్వు బతుకుతున్నావు, నీదొక బతికేనా? సావరాదు, సావచ్చుగా, నువ్వు సస్యపోయిద్దిగా. ఎందుకు నువ్వు నీలాంటి బతకటం, నీలాంటిది బతకటం? నీచమైన బతుకుతున్నావు, దరిద్ర బ్రతుకుతున్నావు. నీది ఒక బ్రతికేనా అని నిన్ను నానా మాటలు అంటుండొచ్చు, అన్నీ ఉండొచ్చు. ఇంతకుముందు ఆ మాటలు నువ్వు పడి ఉండొచ్చు, లేదా ఇప్పటికీ ఆ మాటలు పడుతూనే ఉంటుండొచ్చు. వాళ్ళు అంటాం కాదు కానీ కొన్ని నా చేష్టలు కూడా అంతే ఉన్నాయని కూడా నువ్వు అనుకుంటుండొచ్చు. నీకు నేను శుభవార్త చెప్తున్నాను, నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వగలవా? ఇన్ని మాటలు, ఇన్ని అవమానాలు, ఇన్ని ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్న నీవు నీ చిన్ని హృదయంలో ఆయనకు చోటు ఇవ్వగలవా? ఆయన మాట ఇకనైనా వినగలవా? విని చూడు, చోటు ఇచ్చి చూడు, చెప్పినట్టు లోబడి చూడు. 4 విషయాలు చెప్పాను నేను, ఈ 4 చరిత్ర పుటల్లో నిలిచినట్టు. నంబర్ 1 పశువుల తొట్టె, నంబర్ 2 నజరేతు, నంబర్ 3 గాడిద, నంబర్ 4 అపోస్తలులు. ఈ 4 ప్రపంచ జనాభాలో 60% మందికి బాగా గుర్తింపు వచ్చేసినాయి అన్నమాట, ఘనతకెక్కినాయి. ఒకప్పుడు నేను యేసుప్రభుని ఎరక్క ముందు గాడిద కనపడితే ఒక చులకన భావం ఉండేది నాకు. ఇప్పుడు గాడిద కనపడితే వెంటనే ఆయన గుర్తొస్తున్నాడు.
ఎందుకంటే అబ్బా దీనిది ఎంత ధన్యకరమైన జన్మ అని. ఈరోజు నీ గురించి చెప్తున్నాను నేను. యేసుకు నిజంగా నువ్వు హృదయపూర్వకంగా నీ జీవితంలో అవకాశం ఇచ్చావా? ఆయన మాటకు లోబడ్డావా? యేసు నీలో పుట్టాడా? ఇంతకు నువ్వు క్రీస్తులో పుట్టావా? క్రీస్తునందు క్రొత్త జన్మ ఎత్తావా? క్రొత్త జన్మ ఎత్తావు సరే, వాక్యమై ఉన్న క్రీస్తుకు నీ హృదయంలో విలువనిచ్చి ఆయన వాక్యం చొప్పున బ్రతకాలని గట్టి తీర్మానంతో అడుగులేస్తున్నావా? లేకపోతే నీ సొంత చిత్తంలోనే ప్రయాణం చేస్తున్నావా? మార్చుకో. కనీసం ఇక నుంచి ఈ క్రిస్మస్ శుభారంభం నుంచి అయినా దేవుని మాటకు లోబట్టానికి ఒక మంచి తీర్మానం చేయి. కొన్ని నువ్వు నెరవేర్చని వాక్యాలు ఉన్నాయి. పోయిన క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ మధ్యలో నువ్వు చేసిన తీర్మానాలు కొన్ని, రద్దయిపోయిన తీర్మానాలు కొన్ని ఉన్నాయి. ఈసారి రద్దు కావటానికి వీల్లేదు, నెరవేరాలి. నువ్వు నెరవేర్చని వచనాలు కొన్ని ఉన్నాయి, నువ్వు దాటిపోయిన వచనాలు కొన్ని ఉన్నాయి, నువ్వు మీరి పాపం చేసిన వచనాలు కొన్ని ఉన్నాయి. వాటి విషయంలో క్షమాపణ కోరుకొని ఇక నుంచి అన్న వచనాలు నీ జీవితంలో అక్షరాల నెరవేరడానికి నువ్వు నడుం కట్టాలి. రక్షణ పొందిన బిడ్డ నడుం కట్టాలి. ఏ వచనాలు నువ్వు నెరవేర్చకుండా దాటి పొరపాట్లు చేశావో నువ్వు సరిదిద్దుకొని సరిచూసుకొని తిరిగి ఆ వాక్యం దగ్గరకు వచ్చి ఆ హద్దుల్లో నిలబడాలి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు నా రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడన్నాడా? నా మాటను లక్ష్యపెట్టని మీరు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అన్నాడు. ప్రభువా ప్రభువా అంటారు, నేను చెప్పిన మాటకేమో లోబడరు, నా మాటల్ని మీరి బ్రతుకుతారు. మీ మంచి కోసమే కదా చెప్తున్నాను, మీ క్షేమం కోసమే కదా. మీరు నన్ను ప్రభువా అని పిలిస్తే నేనేదో సంబరపడతాను అనుకుంటున్నారేమో, నా మాట వినుండర్రా అని పిలుస్తున్నాడు. కాబట్టి గతించిన సంవత్సరాల్లో మనం మాటలు మీరి బ్రతికాం. మళ్ళా హద్దుల్లోకి వద్దాం. దేవుని మాటల అదుపాజ్ఞల్లో బ్రతకడానికి మనల్ని మనం ఆయనకి అప్పగించుకుందాం. బలమిమ్మని ఆయన అడుగుదాం ఈ వేళ. ఇది రక్షణ పొందిన వాళ్ళకి. రక్షణ ఇంకా పొందిన వాళ్ళకి నీ ఇష్టం. మరి యేసు లోకంలో పుట్టాడు, నీ కొరిగింది ఏముంది? నీలో పుట్టాలి. మొదటిది నువ్వు ఆయనలో జన్మించాలి. అప్పుడు నీకు నిత్య జీవం ఒరుగుతుంది, నిత్య రక్షణ ఒరుగుతుంది, నిత్య నరకం తప్పుతుంది, నీ జీవితం తారుమారైపోతుంది. చెడిపోయింది అన్న నీ జీవితం ఆశీర్వదించబడింది అన్న విధంగా తారుమారవుతుంది. శాపగ్రస్తమైంది అన్న జీవితం దీవించబడింది అన్న రీతిగా తారుమారవుతుంది. మరి అలా మార్పును అందించగల ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. సిద్ధమైతే ఈరోజే ఈ క్రిస్మస్ వేళ, క్రీస్తు జన్మించిన వేళ, నువ్వు క్రీస్తులో జన్మించడానికి ఒక మంచి తీర్మానం చేస్తావని ఆశిస్తున్నాను. రక్షణ పొందుతావని. యేసు జన్మించటం కాదు, జన్మించాడు, పెరిగి పెద్దవాడై నీ పాపముల భారమును మోయడానికి సిద్ధంగా ఉండి నిన్ను పిలుస్తున్నాడు. నీకోసమే రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళాడు, త్వరలోనే రాబోతున్నాడు. నువ్వు ఇంకా యేసు పుట్టినో చింతలేదు, యేసు పుట్టినో చింతలేదని ఇంకా నువ్వు ఆ పాపిష్టి జీవితం నుంచి బయటపడకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా పాపలోకంలో బతుకుతా యేసు పుట్టిన చింతలేదు. ఎందుకు చింతలేదు? యేసు పుట్టితే నీకేం ఒరిగింది? నువ్వు పుట్టలేదుగా క్రీస్తులో. యేసు పుట్టాడు, చింతలేదా? యేసు పుట్టినా చింత ఉంది. నువ్వు క్రీస్తులో జన్మించినంత వరకు నరకం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. యేసు పుట్టిన చింత లేదని పాట పాడితే ఉన్న బహుమానం ఇస్తాడు అనుకుంటున్నావేమో. చింత లేదు కాదు, నరకం ఉంది. యేసు పుట్టాడు, సంతోషం. లోకంలో పుట్టాడు, నీకేం ఒరిగి? నీలో పుట్టాలి, నువ్వు క్రీస్తులో జన్మించాలి. అప్పుడు వాడుకో చింత లేదని. అప్పుడు అన్నీ నీ మేలుకు వస్తాయి. అప్పుడు నీ కీడులు కూడా నీకు ఆశీర్వాదాలుగా మారుతాయి. అప్పుడు అప్పటిదాకా నిందపాలైన నీ బ్రతుకు అనేకులకు, ఎవరైతే నిందించారో, దూషించారో, అవమానపరిచారో, నీది ఒక బతికేనని శపించారో వాళ్ళందరి నోళ్ళు నిన్ను ఘనపరుస్తాయి.
నా యేసు చేస్తాడు. నా జీవితమే దానికి సాక్ష్యం. నా లైఫే సాక్ష్యం.